అధికారంలో ఉన్నంతకాలం తూటాల్లాంటి డైలాగ్స్ ఆ ఫైర్ బ్రాండ్ స్పెషల్. ఎన్నికల్లో ఓటమితోనే సైలెన్స్. నియోజకవర్గానికే కాదు కేడర్తోనూ నో టచ్. ఇంతకీ వైసీపీలోని ఆ ఫైర్ బ్రాండ్ ఎక్కడుంది? నియోజకవర్గానికి దూరంగా ఎందుకుంది? పక్క రాష్ట్రంలోనే ఎక్కువ సమయం ఎందుకుంటుంది? కేడర్కు టచ్లో లేకపోవడానికి కారణం ఏమీ ఉంటుంది? ఆర్కే రోజా ఏపీ పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్. గత 5 ఏళ్లు వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం నిత్యం వార్తల్లో ఉండే రోజా ఇప్పుడు ఒక్కసారిగా వాయిస్ వినిపించకుండా పోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేని రోజా ఆ తర్వాతే నగరికి దూరంగా ఉంది. అడ్రస్ లేకుండా పోయిందన్న ప్రచారానికి తెరతీసింది. ఈ 2 నెలల్లో 1-2 సార్లు మాత్రమే చుట్టపు చూపుగానే నగరికి వచ్చి జనానికి కనిపించిన రోజా ఇప్పుడు పక్క రాష్ట్రం తమిళనాడులోనే ఎక్కువగా ఉంటుంది. కుటుంబంతో కలిసి ఆలయాల చుట్టూ తిరుగుతుంది. రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో కష్టాలు ఎదుర్కొని మంత్రి స్థాయికి ఎదిగిన రోజా 2024 సార్వత్రిక ఎన్నికల్లో నగరి నుంచి 3వ సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనుకుంది. అయితే రోజాకు నగరి ఓటర్లు ఆ ఛాన్స్ ఇవ్వకపోవడంతో నిరాశ చెందింది. రాజకీయంగా అన్ని అవకాశాలను అందిపుచ్చుకున్న రోజా ఏపీ పాలిటిక్స్ లో 2 దశాబ్దాలకు పైగా నెట్టుకొచ్చింది. సొంత పార్టీలోని శత్రువులతో ఫైట్ చేస్తూ వచ్చిన రోజా ఎమ్మెల్యేగా మంత్రిగా తగ్గేదే లేనన్నట్లు అధికారంలో రానిచ్చింది. అయితే ఇప్పుడు ఆమె వాయిస్ వినిపించే పరిస్థితే లేకపోయింది. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా విపక్షాలను, ఆయా పార్టీల అధినేతలను పదునైన డైలాగ్స్ తో చీల్చి చెండాడిన రోజా ఇప్పుడు కష్టకాలాన్ని ఎదుర్కొంటుందని జనంలో పెద్ద చర్చనే నడుస్తుంది. ఎన్నికల్లో ఓటమి తరువాత పూర్తిగా మౌనం పాటిస్తున్న రోజా కుటుంబంతోనే ఎక్కువగా ఉంటుంది. నగరికి వస్తే ఇంట్లో, లేదంటే చెన్నైలో ఉంటున్న రోజా వీలున్నప్పుడల్లా ఆలయాల సందర్శన చేస్తుంది. 1-2 సార్లు మాత్రమే రోజా నగరిలో పార్టీ కార్యకర్తలు కార్యక్రమాలకు హాజరైనా మీడియాతో మాట్లాడడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. మరోవైపు తమిళనాడు పాలిటిక్స్ పట్ల రోజా ఇంట్రెస్ట్ గా ఉందన్న ప్రచారం కూడా నడుస్తుంది. తమిళనాడులో రోజాకున్న ఫాలోయింగ్, అక్కడ పార్టీలతో రోజాకు ఉన్న పరిచయాలు కూడా ఆమె తమిళ రాజకీయాల్లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉందన్న చర్చ కూడా ఆమె అభిమానుల్లో ఉంది. ఏపీ పాలిటిక్స్ పట్ల సైలెన్స్ పాటిస్తున్న రోజా తీరు ఇందుకు కారణమా అన్నట్లు అనుమానాలను రేకెత్తిస్తుంది. ఇంతకీ రోజా మౌనం, పొలిటికల్ గా నిశ్శబ్దం ఎందుకు పాటిస్తుందో ఆమె చెప్పాల్సి ఉంది.